సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి జాతిపితగా నిలిచారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముత్తా శశిధర్ పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర సముపార్జనలో గాంధీజీ పాత్ర ఎనలేనిదని కొనియాడారు. మంగళవారం గాంధీ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యువత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు, ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దుగ్గన బాబ్జీ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, శ్రీమన్నారాయణ, వాడ్రేవు లోవరాజు తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ గారు 70వ వర్ధంతి సందర్భంగా జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద గాంధీ గారి విగ్రహానికి రోజు పూలదండలు మనం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన సభ్యులు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ గారు, అలాగే దుగ్గిన బాబ్జీ గారు, స్టేట్ జాయింట్ సెక్రటరీ వాసిరెడ్డి శివ గారు, జిల్లా సత్య గారు, అలాగే జిల్లా కృష్ణ గారు, వీర మహిళలు, ఈ నాయకులు, వాటిని అందరూ కూడా ఈ హాజరయ్యారు. అందరూ కూడా నాకు నమస్కారములు. అయితే ఈ ఒకసారి గాంధీజీ గారు ఎంచుకుంటే 20వ శతాబ్దంలో బ్రిటిష్ పాలకుల నాయకుల్లో గారు ఒకరు. అలాగే చేతకర్ర పట్టి నూలు ఉడికి దీపం చేసి మతాలన్నీ ఒకటే చాటి చెప్పిన మహనీయుడు గాంధీజీ గారు. సత్యం హయం మార్గాలని చెప్పేసి బ్రిటన్ గడగలాడిన మహనీయుడు గారు. అయితే మనకు మహాత్మ సినిమా రావడం జరిగింది. అందులో సీతారాం శాస్త్రి గారు ఒక అద్భుతమైన రాశారు. ఇంటి పేరు గాంధీ, వీధి పేరు గాజుల గాంధీ అని చెప్పారు. అక్షర సత్యం. గాంధీజీ గారు సొంత గాంధీ గారి పేరు తప్ప ఎవరు కూడా ఎట్టినా కానీ ఆ వాల్యూ ఉండదు. మరి ఆనాడు బ్రిటిష్ పాలకులు పోరాడి స్వతంత్రం సంపాదించిన మన గాంధీ గారికి సందర్భంగా నెప్పించుకుంటున్నాం. ఆయన 1948 జనవరి 30వ తారీఖున ఆయన స్వర్గస్థం అవడం జరిగింది. మరి నేటి రాజకీయాలు గుంజుకుంటే మరి వైఎస్ రాజశేఖర గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధానికి మితం అంటున్నారు. ఆయనతో పాటు ప్రజలు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన బిర్యానీ ప్యాకెట్లు, సారా ప్యాకెట్లు, కరెన్సీ నోట్లు అయితే జనాలకి ఓటైన ఆయుధం ఉంది. ఆయుధంతో ఆయన గుర్తానికి సిద్ధంగా ఉన్నారని ఈ తెలియజేస్తున్నాను.